వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అక్షయ తృతీయ నుంచే కృతాయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు. శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాలనైనా నిర్వహించుకుంటారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజే అనే పురాణాలు చెబుతున్నాయి. బద్రీనాథ్లోని ఆలయాన్ని అక్షయ తృతీయ రోజు తెరిచే ఉంచుతారు. ఇలా అక్షయ తృతీయ అన్ని విధాలుగా మంచి రోజుగా పరిగణిస్తారు. సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనేందుకు మంచి రోజు అని భావిస్తారు. అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలని అందరూ నమ్ముతారు. కానీ నిజంగా బంగారం కొనాలా? అసలు అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది అనే వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సంపదకు ఆది దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. మహావిష్ణువుకి ప్రీతికరమైనది ప్రతిదీ మహాలక్ష్మి కూడా ఇష్టమే. అటువంటి మహావిష్ణువు పరశురాముడు అవతారం ధరించిన రోజు ఏమి చేసినా అదే అక్షయంగా మిగిలిపోతుందని అంటారు. ఆ రోజు చేసే పూజలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు. ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడు ఉంటుందని భావిస్తారు. అక్షయం అంటే క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజుకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారం కొనడమే గుర్తుకు వస్తుంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పుణ్యకార్యం చేసినా దాని ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది. అంతేకాని బంగారం మాత్రమే కొనాలనే నియమం ఏమీ లేదు. అక్షయ తృతీయ నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అక్షితలను మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేసిన తర్వాత వాటిలో కొన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దేవుడి ప్రసాదంగా వండి స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే 12 మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించడం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రతీక. అందుకే మహాలక్ష్మికి సంబంధించి బంగారం కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజు బంగారం మాత్రమే కాదు, ఏది కొనుగోలు చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇది. అందుకే ఈ రోజు ఎటువంటి పాపకార్యాలు చేయకూడదు. చెడు ఆలోచనలు, ఇతరులను దూషించడం, మాటలతో వేధించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయం. అందుకే అది జన్మ జన్మలకు వెంటాడుతుంది. అలాగే మీరు చేసే దానం మీ శక్తి కొలది మాత్రమే చేయాలి. అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేయడం మంచిది కాదు. ఏటా వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.